హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. ఈ వీడియో నచ్చితే తప్పకుండా హై పాయింట్స్ ఇవ్వడం అయితే అస్సలు మర్చిపోవద్దు. ఇవాళ అయితే అక్క వాళ్ళు వెళ్ళిపోతామన్నారు, అందుకే ఇవాళ 3:30కే లేచేసానండి. ఫ్రెష్ అప్ అయితే కిచెన్లోకి వచ్చేసాను. నైట్ పడుకునేసరికి ఆల్మోస్ట్ 1 అయ్యింది. మళ్ళీ 3:30కే లేచేసాను. డైరెక్ట్గా ఫ్రెష్ అప్ అయిపోయి కిచెన్లోకి అయితే వచ్చేసానండి. యాక్చువల్గా అక్క వాళ్ళు అయితే ఫుడ్ ఏమీ ప్రిపేర్ చేయొద్దు, బయట తినేస్తాము అన్నారు. కానీ అంటే ఇన్ని రోజులు మళ్ళీ బయటే తిన్నారు, ఇప్పుడు మళ్ళీ బయటే ఎందుకు? అండ్ ఫుల్ మీల్స్ అంటే వాళ్ళు వెళ్ళేసరికి చీకటి అయిపోద్దండి, ఇంకా 3 మీల్స్ బయట ఏం తింటారనేసి నేను ముందే డిసైడ్ అయిపోయాను. అండ్ నిన్న నైట్ అంటే ముందు రోజే బోన్లెస్ చికెన్కి మ్యారినేట్ చేసి పెట్టుకున్నాను కదా స్టార్టర్ చేద్దామని. నైట్ వచ్చేసరికి లేట్ అయిపోయిందండి. ఇంకా పిల్లలందరూ అలసిపోయారు, పడుకుని పోయారు. అందుకే ఇంకా నైట్ చేయలేదు. అదే మార్నింగ్ బిర్యానీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. అంటే నేను జస్ట్ సాల్ట్, పసుపు 2 కలిపేసి ఫ్రిడ్జ్లోనే పెట్టేసుకున్నాను. ఇంకా మార్నింగే లేచేసి ఇప్పుడైతే చేస్తున్నాను. కనీసం అంటే వాళ్ళ లంచ్ కోసమైనా యూజ్ అవుతుంది కదా నేను చేసేది అనేది బిర్యానీ అయితే చేస్తున్నాను. పిల్లలు చికెన్ బిర్యానీ ఇవైతే ఇష్టంగా తింటారండి. అండ్ ఎగ్స్ కూడా బాయిల్ చేసేసి ఎగ్ కర్రీ కూడా చేస్తున్నాను. నేను ముందు రోజే యాక్చువల్గా అక్క కోసము కీమా చేద్దాము అనుకొని పంపించాను మా హస్బెండ్ని బయటికి. కానీ బక్రీద్ కదా, సో కీమా కొట్టనని చెప్పారంట. నేను ఈవినింగ్ వరకు తెప్పిద్దాంలే అనుకున్నాను, కానీ మాల్కి వచ్చేసరికి లేట్ అయిపోయిందండి. ఇంకే షాపులు కూడా ఓపెన్ చేసి లేవు ఆ టైంలో, బక్రీద్ అని కావచ్చు. అందుకే ఇంకా సరేలే ఇంకా ఇదే చేసేద్దాము అంటే అక్కకి కొంచెం మటన్ అంటే ఎక్కువగా ఇష్టము, అలా చేద్దాము అనుకున్నాను. బట్ క్యాన్సిల్ అయిపోయింది. నా కళ్ళు అప్పటికే వాచిపోయాయి అసలు. అక్క బావ అయితే అస్సలు మీరేం వంట పని పెట్టుకోవద్దు అని చెప్పారు, కానీ ఇంకా లేదులేండి. అంటే మన ప్రేమ అనేది మాటల్లో చెప్పడం కంటే చేతల్లో చూపించాలి అనేది నా ఫీలింగ్. ఎగ్స్ ఫ్రై చేసేసాను. అండ్ ఇలా బిర్యానీ ఎందుకు చేస్తున్నానంటే కొంచెం వైట్ రైస్ కూడా బాక్స్లో పెడదాము. అండ్ ఇంకా రైస్ అయిపోయాక రైస్ మళ్ళీ ఈ చికెన్ మీద వేసేసి దమ్ ఇలా అయితే ప్రిపేర్ చేద్దాం అనేసి అయితే పెట్టాను. ఇంకా 2-3 ఎగ్స్ అయితే మా పిల్లల కోసం పక్కకు పెట్టాను. వాళ్ళు ఫ్రై చేస్తే తినరండి. బ్రేక్ఫాస్ట్ కోసం ఈ పెసర్లు ఉన్నాయి, మంచిగా మొలకలు వచ్చాయి చూసారు కదా. పెసరట్టు వేసేద్దాము అనుకున్నాం, కానీ వాళ్ళు అంటే మార్నింగే బయలుదేరుతున్నారు కదా, అంత మార్నింగ్ తినమని చెప్పారు. అందుకే ఇంకా అన్నము అదంతా అంటే వాళ్ళు వెళ్ళే 6 ఆ టైంకి అండి. కానీ నేను ముందే ప్రిపేర్, ఎందుకంటే లాస్ట్ మినిట్లో హడావిడి అవ్వద్దు అండ్ కొంచెం చల్లగా అయిపోయాక బాక్స్లో పెడితే బెటర్ కదా అనేసి ఇంకా అవన్నీ చేసేసాను. వాళ్ళైతే ఆల్మోస్ట్ వాళ్ళు రెడీ చేసేసరికి 7 అయిపోయిందండి. నేను అప్పటికే అన్నీ సర్ది పెట్టేశాను. నేను ఎక్కడికైనా వెళ్తానన్నా ఇంత ప్లానింగ్ చేసుకునేమో వాటర్ బాటిల్స్, పెరుగు ప్యాకెట్లు అవన్నీ ముందు రోజు ఆర్డర్ పెట్టేసి వాళ్ళకి ఏమేం కావాలో అన్నీ కూడా సర్దేశానండి. మీరు నా వీడియోస్లో చాలా చూస్తూ ఉంటారు. ఒకరి గురించి నేను ఎప్పుడైనా అంటే నా ఫ్యామిలీని వీడియోస్లో చూపించినప్పుడు వాళ్ళ గురించి ఎవరైనా పాజిటివ్గా అనుకోవాలి తప్ప నెగిటివ్గా అనుకుంటే నేను తీసుకోలేను. ఎందుకంటే ఇది నా ఫ్యామిలీ, పాపం వాళ్ళకంటూ సోషల్ మీడియా అలా ఏమీ ఉండవు కదా. ఎవరైనా ఏదైనా నెగిటివ్ కామెంట్ పెట్టినా కూడా బాధ అనిపించేస్తుందండి నాకు. ఎందుకంటే అంటే ఏది నేను చెప్తే మీరు అదే నమ్ముతారు కదా. సో నేను మంచిగా చూపించాలి వాళ్ళ గురించి, అంటే ఎవరు బ్యాడ్గా అనుకోవద్దు అనేసి 1కి 2 సార్లు కొంచెం ఏదైనా విషయాన్ని గుచ్చి చెప్తాను. కొంతమంది కామెంట్ చేస్తూ ఉంటారు, మీకు కొంచెం ఎక్కువగా చెప్పుకుంటారు మీ ఫ్యామిలీ గురించి అంటే ఇంకా అంటే నా ప్రాస్పెక్టివ్ అదండి. ఏదైనా కూడా పాజిటివ్ చెప్పాలి. అండ్ మనం అంటే నా వ్లాగులు చూసి ఎవరైనా పాజిటివిటీ నేర్చుకోవాలి తప్ప ఒకరి గురించి నెగిటివ్గా అనుకోవద్దు అనేది. ఇంకా 7 ఆ టైంకి మేము ముందే చెప్పామంటే కొంచెం ట్రాఫిక్ అలా స్టార్ట్ అవ్వకముందే బయలుదేరితే బెటర్ కదా అనేసి అలా 5:30కి అలా బయలుదేరదాం అనుకున్నారు. బట్ వాళ్ళందరూ ఫ్రెష్ అప్ అయ్యి అన్నీ సర్దుకునేసరికి లేట్ అయిపోయింది. ఇంకా మా పెద్దోడు మాత్రం లేవలేదు. వాళ్ళకి బాయ్ చెప్పేసి ఇంట్లోనే పడుకుని పోయాడు. చిన్నోడు మాత్రం లేచేసాడండి. ఇంకా హడావిడికి అదంతా కూడా ఇంకా వాళ్ళైతే వెళ్ళిపోయారు. ఎంత బాధగా అనిపించిందో అండ్ ఎట్ ఎ టైం హ్యాపీగా కూడా ఉండింది. ఇంకా జస్ట్ మళ్ళీ 1 మంత్లో మళ్ళీ మీట్ అవుతాం మేమందరము. అండ్ మీ అందరికీ తెలిసిందే కదా, మా ఆడపడిచి వాళ్ళు ఇల్లు తీసుకున్నారని. లెట్స్ హోప్ త్వరగా గృహప్రవేశం చేసుకోవాలి. అందరం వెళ్తాం కదా, ఆబ్వియస్లీ వెళ్తాము. ఇంకా అక్కడ మీట్ అవుతాంలే. మళ్ళీ అదొక పెద్ద అకేషన్ కదా మా లైఫ్లో అందరికీ. అలా అనేసి ఇంకా హ్యాపీగానే నేనైతే సెండ్ ఆఫ్ చెప్పాను. బట్ మా చిన్నోడు మాత్రం ఫస్ట్ వెళ్ళేటప్పుడు ఏం బాధపడలేదండి. కానీ వెళ్ళిపోయాక ఇంకా అంటే వాడు రియలైజ్ అయ్యాడు అన్నట్టు, వీళ్ళు నిజంగానే వెళ్ళిపోయారనేసి ఇంక ఏడుపు మొహం పెట్టేసి ఇంట్లోకి వచ్చేసి ఏడవడం స్టార్ట్ చేశాడు. ఇంకా పిల్లలు అంతేనండి. మా పెద్ద బాబుకి మాత్రం అర్థమైపోయింది, మళ్ళీ మనం హైదరాబాద్ వెళ్తాము అలా అని చెప్పేసరికి ఇంకా వాడికి అర్థమైపోయి సరే అమ్మ అంటే ఇంకో 1.5 మంత్లో వెళ్తాం కదా
అలా అని ఇంకా డేట్ అదంతా కన్ఫర్మ్ అవ్వలేదండి. కన్ఫర్మ్ అయ్యాక షూర్‌గా తను కూడా షేర్ చేస్తది మీ అందరికీ. అసలు ఈసారి బ్యాక్ టు బ్యాక్ ఇద్దరు రావడము చాలా హ్యాపీగా అనిపించింది. అంటే డేస్ ఊరికే గడిచిపోయాయండి. అసలు మే ఎలా గడిచిందో కూడా మాకు తెలియకుండానే గడిచిపోయాయి. నేనైతే మా ఆయనకి చెప్తున్నాను ఎవ్రీ ఇయర్ ఇన్వైట్ చేద్దాము. అంటే ఎప్పుడు మేమే వెళ్తూ ఉంటాం కదా! ఇట్లా సమ్మర్ హాలిడేస్ కన్నా కనీసం ఇన్వైట్ చేస్తే వాళ్ళు కూడా హ్యాపీ. నేను కూడా హ్యాపీ. అండ్ నేను మీకు లాస్ట్ వీడియోలో కూడా చెప్పాను కదా, కొన్ని క్వశ్చన్స్‌కి ఆన్సర్స్ ఇస్తాననేసి. ఒక ఆవిడ ఇన్‌స్టాగ్రామ్‌లో మెసేజ్ చేశారు. అంటే కొన్ని కొన్ని పర్సనల్‌గా కూడా మెసేజ్ చేస్తూ ఉంటానండి. మీరు హ్యాపీగానే ఉన్నారు, ఎలా ఓవర్‌కమ్ చేశారు ఇదంతా? మీ మమ్మీ చనిపోయి 3, 4 మంత్స్ అవుతుంది కదా! మీరు బాగానే ఉంటున్నారు అలా అనేసి అంటే నా వీడియోస్ చూసి ఆవిడ అలా కామెంట్ చేసి ఉండుంటారు. అంటే నేను ఓవర్‌కమ్ చేశానని ఎప్పుడు చెప్పలేదండి. నేను చెప్తున్నాను కదా, నేను ఎవ్వరి ముందు బాధపడనండి. ఇంక్లూడింగ్ మా హస్బెండ్ ముందు కూడా బాధపడను. ఇంకా ఈ వీడియోలో అంటారా, అసలే బాధపడను. ఎందుకంటే మా నాన్న కూడా చూస్తారు ఈ వీడియో. మా నాన్న ఎన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నా అండ్ మా అమ్మ లేదు, ఎవ్వరు లేరు, ఒక్కడే ఉంటున్నాడు. అయినా కూడా నేను ఎప్పుడు రోజు ఫోన్ చేసినప్పుడల్లా నవ్వుకుంటూనే మాట్లాడతాడు, పాజిటివ్‌గా మాట్లాడతాడు. నాకు అదే అనిపిస్తూ ఉంటుంది. మా నాన్నే అంత స్ట్రాంగ్‌గా ఉన్నప్పుడు ఆబ్వియస్లీ ఇంకా నాకు హస్బెండు, పిల్లలు, ఇలా చాలా ఉన్నాయి నా చుట్టూ. తనే అంత స్ట్రాంగ్‌గా అంటే మేము బాధపడతామని తను అంత స్ట్రాంగ్‌గా ఉన్నప్పుడు మేమెంత స్ట్రాంగ్‌గా ఉండాలి అని నేను అదే అనుకుంటాను. జరిగిన దానికంటే ఉన్న వాటి గురించే ఎక్కువగా ఆలోచించాలి అనేసి చాలాసార్లు ఒంటరిగా ఉన్నప్పుడు ఏడుస్తాను, బాధపడతాను. బట్ ఎవ్వరి ముందైతే ఏడవనండి. ఇంక్లూడింగ్ వీడియోలో అయితే నేను అస్సలు 99% ఏడవద్దనే అనుకుంటాను, బాధపడొద్దనే అనుకుంటాను. కానీ ప్రతిరోజు అమ్మను చాలా మిస్ అవుతానండి అసలు. అండ్ నేను గుర్తు చేయొద్దు అనుకుంటాను. బట్ మా నాన్నకి ఫోన్ చేసినప్పుడల్లా నేనే గుర్తు చేస్తూ ఉంటాను. అంటే అమ్మ టాపిక్ ఆబ్వియస్లీ వస్తుంది కదా, ప్రతి చిన్న విషయంలో అమ్మ గుర్తొస్తూనే ఉంటుంది. ఇంకా అమ్మని ఎవరు రిప్లేస్ చేయలేరులేండి లైఫ్లో. అండ్ కనీసం అంటే నేను బాధపడి నేను ఇట్లున్నా, మా హస్బెండ్, నా పిల్లలు వీళ్ళన్నా హ్యాపీగా ఉండాలి, వాళ్ళ హ్యాపీనెస్సే నా హ్యాపీనెస్ అనుకుంటాను. మార్నింగ్ హడావిల్లో గుడ్డు పగిలిపోయిందండి. ఇంకా అప్పుడు క్లీన్ చేయలేదు. ఇప్పుడైతే ఇంకా ఫస్ట్ ఆ గుడ్డు అదంతా తీసేసి అక్కడైతే పిండి చల్లేసాను. ఈ టిప్ కూడా మా మమ్మీయే చెప్పింది. మా మమ్మీకి అసలు చెప్తున్నాను కదా, ప్రతి చిన్న చిన్న దానికి గుర్తు చేసుకుంటూ ఉంటానండి. ఇక్కడ సాల్ట్ అయినా వేయొచ్చు, లేదంటే బియ్యం పిండి అయినా వేయొచ్చు. ఇలా పిండి వేసి రుద్దితే మొత్తం అక్కడ ఏదున్నా కూడా అంతా స్మెల్ అదంతా పోతుంది. ఇంకా ఇవాళ చాలా పనులు ఉన్నాయండి. ఇంకా పిల్లలను కూడా సెలూన్కి తీసుకెళ్ళాలి. వాళ్ళకి మొత్తం హెయిర్ పెరిగిపోయింది. మా హస్బెండ్ అయితే వర్క్ ఫ్రమ్ హోమే చేయమన్నాను, ఈవినింగ్ టైం ఉంటే తీసుకెళ్దాము అనేసి. కొంతమంది కామెంట్ చేశారు ఏంటంటే, తండ్రి పిల్లలు ఇద్దరూ ఒకటే రోజు హెయిర్ కట్ చేయించుకోవద్దు అనేసి కామెంట్ చేశారు. ఏమో అండి, నేను అలాంటివి నమ్మను. మీకు ఏమైనా తెలిస్తే అంటే అది నిజమే అంటారా? నాకు అంటే ఒక ఆవిడ కామెంట్ చేశారు, అది అలా గుర్తుండిపోయిందండి. ఎవరైనా ఇలాంటి డిఫరెంట్గా ఒక మాట చెప్పినప్పుడు అలా మైండ్లో ఉండిపోతూ ఉంటాయి కదా. ఇంకా ఏమోలే, ఇంకా వాళ్ళకి పెరిగిపోయింది, వాళ్ళు వెళ్దాము అన్నారు. ఈవినింగ్ వెళ్తాను. ఇంకా కిచెన్ అంతా సర్దాలి, ఇంట్లో కొన్ని పనులు ఉండిపోయాయి, బెడ్షీట్ అంటే బట్టలు కూడా చాలా ఉండిపోయాయి మిషన్లో వేసేటివి. అవన్నీ పనులన్నీ ఫినిష్ చేసేయాలి. ఫస్ట్ అయితే వంట చేసేస్తానండి. నేను టైంకి ఏం చేసినా చేయకపోయినా వంట మాత్రం టైంకి చేసేస్తాను. ఎందుకంటే మా పిల్లలు కొంచెం లేట్ అయినా కూడా ఆగరు. మార్నింగ్ ఇడ్లీ పెట్టేశాను కదా, ఇంకా తినేసి ఆడుకుంటూ ఉన్నారు. నేనేమో నాకు బద్ధకంగా కొంచెం బాగాలేనప్పుడు ఈ అంటే ఆనియన్, టమాటో, జీడిపప్పు వేసేసి ఒకటి మగ్గబెట్టేసి గ్రేవీ చేస్తానండి. ఆ గ్రేవీ అనుకోండి పిల్లలు ఇష్టంగా తింటారు. ఎందుకంటే అందులో కొంచెమే కారం వేస్తాను కాబట్టి టేస్ట్ బాగుంటుంది. అండ్ మంచి ప్రోటీన్ ఫుడ్ కూడా. ఇంకా ఎగ్స్ ఆల్రెడీ బాయిల్ చేసి పెట్టాను కదా, ఇంకో 3, 4 ఎగ్స్ బాయిల్ చేసుకున్నాను. ఇంకా ఈచ్ అంటే ఒక్కొక్కరికి 2 గుడ్లు. అంటే మా బాబు ఇప్పుడు పెద్ద బాబు 5 ఇయర్స్ కదా, 5 ఇయర్స్ బాబుకి అయితే 2 గుడ్లు తినొచ్చంట. అంటే వెయిట్ని బట్టి మన వెయిట్ ఎంత ఉంటుందో ఒక్క గుడ్డులో 6 గ్రామ్ ప్రోటీన్ ఉంటుందండి. మా చిన్నోడు ఒక 11 కేజెస్ ఉంటాడేమో, వాడికి ఒక గుడ్డున్నర, ఒక గుడ్డు సరిపోతుంది రండి. ఎందుకంటే జీడిపప్పు ఇవి కూడా ప్రోటీనే కదా. ఇలా ప్రోటీన్ ఫుడ్ చిన్నప్పటి నుంచే పెడుతూ ఉండండి. మ్యాండేటరీగా డైలీ గుడ్డు అంటే పెట్టండి. అంటే మొన్న పీడియాట్రిషియన్ చెప్పింది ఏంటంటే పాలు మాన్పించేసి గుడ్డు పెట్టమని చెప్పారు. అంటే మీకు మంచి గేదె పాలు దొరికితే పెట్టండి, లేదు ఈ ప్యాకెట్ పాలు అంటే బెటర్ అవాయిడ్ చేసేసి బెటర్ గుడ్డు లేదంటే పన్నీరు ఇలాంటి ప్రోటీన్ ఫుడ్లు, కొంచెం జీడిపప్పు, నట్స్ ఇలాంటివి పెడుతూ ఉండండి. ఇంకా మొత్తం మొన్న డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా ఫ్రిడ్జ్లో పెట్టాను. ఇవి కొత్తింటి దగ్గరికి పోయినాక మీకు చూపిస్తాను. మర్చిపోయాను అంటే కొత్తింటికి ఎప్పుడు మూవ్ అవుతున్నారని అడిగారు. 19th రోజు అండి, మా నాన్న మంచి రోజు చూశారు. 19th రోజు బాగుందంట. ఇంకా 19th శుక్రవారం అనుకుంటా. ఆ రోజు వెళ్ళి పాలు పొంగించేసి నెక్స్ట్ అయితే
మూవ్ అవుదాం అనుకుంటున్నాము. మీకు హౌస్‌లో అయితే ఒక చిన్న ట్విస్ట్ అయితే ఉంటదండి. ఆ రోజే మీకు డైరెక్ట్‌గా ఎంప్టీ హోమ్ టూర్ చూపిస్తాను. మేము ఏ హౌస్ తీసుకున్నాము, అసలు దాని వెనక స్టోరీ ఏంటి అనేది. మా హస్బెండ్ కోరిక నెరవేరిందండి ఫైనల్‌గా. అదేంటి అనేది కూడా మీకు అంటే కమింగ్ వీడియోస్‌లో క్లియర్‌గా అయితే చెప్తాను. నాకు ఆ హౌస్ మూవ్ అవ్వడమే పెద్ద టాస్క్ అనిపిస్తుందండి. అబ్బా! ఎలా సర్దుకుంటాను, మెయిన్ పిల్లల్ని ఎలా హ్యాండిల్ చేద్దాము. పిల్లలకేమో స్కూల్ స్టార్ట్ అయిపోయిందండి బెంగుళూరులో అయితే. 4th నుంచే స్కూల్ స్టార్ట్ అంట. అయ్యో! అంటే ఇప్పుడు కొత్తింటికి దగ్గరలో స్కూల్‌లో అయితే మాట్లాడాము. అంటే మళ్ళీ అక్కడే తీసుకుంటే అంటే స్కూల్ కూడా పక్కకే దగ్గరగా ఉండేటట్టు. వాళ్ళు ఏం చెప్పారంటే 4th నుంచే స్టార్ట్ అండి అని చెప్పారు. అబ్బా! అనిపించింది. ఆల్మోస్ట్ 15 డేస్ స్కూల్ పోతది. మళ్ళీ ఆళ్ళు 10 రోజులు స్కూల్‌కి పోతారో లేదో మళ్ళీ అంటే గృహప్రవేశం అనేసి అటెళ్ళిపోతాము. మళ్ళీ అంటే కరీంనగర్‌కి కూడా వెళ్దాము. డ్యాడీ దగ్గర కూడా ఒక 3, 4 డేస్ ఉండొస్తొద్దాము అనుకుంటున్నాను. ఒక్కరే ఉంటున్నారు కదా! పాపం ఎలా ఉంటున్నారో ఏంటో, మొన్న కొంచెం హెల్త్ బాలేదని చెప్పారండి. ఎంత బాధ అనిపిచ్చేస్తదో అసలు. ఆడపిల్లలు ఉన్నా కూడా ఇంకా ఏమి చేయలేము అలా అని బాధ అనిపిస్తూ ఉంటది. నేనెప్పుడు ఇలా గ్రేవీ కర్రీలు చేసినా కొత్తిమీర, కరివేపాకు వేసిస్తానండి. అప్పుడప్పుడు మనకు పిల్లలకు కరివేపాకు, కొత్తిమీరలు ఇవన్నీ మంచిది కదా! ఇలా చేసేయండి సపరేట్‌గా, మీ పిల్లలు ఇష్టంగా తింటారు. అండ్ అన్నం కొంచెం మెత్తగా చేసి పెడతాను కాబట్టి వాళ్ళు సరిగ్గా చేయకపోయినా, ఏం చేయకపోయినా ఏం కాదు. అండ్ నా హెయిర్ చూసారు కదా! మొత్తం అసలు ఈ మధ్య ఆయిల్ పెట్టడమే మానేశాను. మొత్తం డ్రై అయిపోయేవి. ఫ్రిజ్జీగా అయిపోయిందండి. ఇంకా కొంచెం సెల్ఫ్ కేర్ అదంతా కూడా స్టార్ట్ చేయాలి. కొంచెం వెయిట్ కూడా మళ్ళీ పెరిగిపోయినట్టు అనిపిస్తుంది. వెయిట్ కూడా కొంచెం తగ్గాలండి. అండ్ ఎవరో మా ఫ్రిడ్జ్‌లో ఏముంటాయి అనేది చూపించమని చెప్పారు. భలే నవ్వొచ్చింది. నా ఫ్రిడ్జ్‌లో అంటే ఏం పెట్టుకోమండి. ఇంకా మేము నార్మల్‌గా మిగతావి అంటే ఫుడ్ ఐటమ్స్ అలా ఏమి ఉండదు. జస్ట్ పికిల్స్, పప్పులు, ఉప్పులు ఉంటాయి కదా! మొత్తం అవే నింపేస్తాను. బ్యాటర్స్ కూడా ఎక్కువగా నేనేమి ప్రిపేర్ చేసి పెట్టుకొని జస్ట్ 1 ఆర్ 2 డేస్ చేసుకుంటాను. ఇంకా పచ్చళ్ళు అయితే పెట్టేస్తున్నాను ఫ్రిడ్జ్‌లో. మూవ్ అయ్యేటప్పుడు అసలు ఈ పచ్చళ్ళు ఎలా తీసుకెళ్లాలో అర్థం కావట్లేదండి. మొన్న అక్క వాళ్ళు తీసుకొచ్చినప్పుడే సగం ఆయిల్ ఒలిగిపోయింది. ఇప్పుడు మళ్ళీ మేము షిఫ్ట్ చేసేటప్పుడు మళ్ళీ ఆయిల్ ఒలిగిపోద్దేమో అనేసి అదో టెన్షన్‌గా ఉంది. ఎందుకంటే అన్ని బాటిల్స్ ఫుల్‌గా ఉన్నాయి కదా! ఆయిల్ అంటే పోయిందనుకోండి పచ్చళ్ళు కూడా పాడైపోతాయి. ప్యాక్ చేసేటప్పుడు జాగ్రత్తగా చూసుకోవాలి. ఇలాంటి వస్తువులన్నీ ఇంకా ప్యాకర్స్, మూవర్స్‌కి వాళ్ళకి ముందే చెప్పాలేమో. మీకేమైనా టిప్స్ తెలిస్తే చెప్పండి. ఈ పచ్చళ్ళని ఏం చేయాలి? అంటే ఎట్లా అంటే మంచిగా ఉంటాయి అనేది. ఇంకా ఫుల్లు కారప్పొడి ఉంది చూసారు కదా! మా మమ్మీ ఉన్నప్పుడు పెద్ద పెద్ద డబ్బాలు కారప్పొడి పంపించేదండి. నాకసలు కారమే అయిపోదు. ఇంకా ఎప్పుడైనా నాన్ వెజ్ వండుతానా, నాన్ వెజ్‌లో కూడా తక్కువే వేస్తాను. ఇంకా కారం అలానే ఉండిపోయింది. పెసర్లు తెచ్చింది లాస్ట్ టైమ్ వచ్చినప్పుడు. బొబ్బర్లు, పెసర్లు ఆ ఫ్రిడ్జ్‌లో సగం అవే ఉండిపోయాయి. నువ్వులు మెయిన్ ఇలాంటివి ఏం చేసేదంటే సంచులకు సంచులు పట్టుకొని వచ్చేసేదండి. ఇక్కడ దొరుకుతాయి మమ్మీ అని చెప్పినా కూడా వినేది కాదు. అమ్మ ప్రేమ ఇంకా అలానే ఉంటది కదా! చూసారు కదా! ఒక ర్యాక్ మొత్తం ఆ పప్పులు, ఉప్పులు పెట్టేశాను. ఇంకా కింద డ్రై ఫ్రూట్స్, మొన్న తెచ్చిన డ్రై ఫ్రూట్స్ కూడా పెట్టేశాను. ఇంకా స్పైసెస్ అయితే బయటనే ఉంచేసానులెండి. స్పైసెస్ మెల్లిగా సర్దుకుందాము అనేసి. ఇంకా ఇలా అయితే సర్దుకున్నాను. అందుకే అండి పెద్ద ఫ్రిడ్జ్ తీసుకోండి. అంటే నా ఒపీనియన్ ఏంటంటే ఫ్రిడ్జ్ కొంచెం పెద్దగా ఉంటే మనకి ఏవైనా కూడా హ్యాపీగా ఫ్రిడ్జ్‌లో అన్నీ పెట్టేసుకోవచ్చు. బయట పెట్టుకుంటే నేనైతే మెయింటైన్ చేయనులేండి. అంటే కొంచెం ఎండొచ్చేవాళ్ళు, ఇప్పుడు అపార్ట్మెంట్లు కాకుండా ఇండివిజువల్ హౌస్‌లో ఉండేవాళ్ళైతే ఇంత ఫ్రిడ్జ్‌లో పెట్టుకోవాల్సిన అవసరం లేదు. అప్పుడప్పుడు ఎండలో పోసుకుంటే సరిపోతది. బట్ ఇక్కడ మాకు ఎండ రాదండి. అవొచ్చినా కూడా బట్టలు ఆరేయడానికే సరిపోతది ఆ ఎండైతే. ఇంకా బట్టలంటే గుర్తొచ్చింది. అసలు బెడ్‌షీట్లు అన్నీ తీసేసి వాళ్ళైతే బెడ్‌షీట్లు వేసేస్తున్నాను. ఇదో పెద్ద అంటే ఒకరోజు బెడ్‌షీట్లు వేసిన రోజు ఇంక బట్టలు ఏమీ వేయనండి. అండ్ నన్ను చూసి చాలామంది జావియల్‌గా ఉంటారు ఫ్యామిలీ అందరితోని అలా అనేసి అనుకుంటుంటారు. ట్విస్ట్ ఏంటంటే నా పెళ్ళైన కొత్తల్లో అండి కనీసం అంటే అత్తమ్మతోని, భవాని వాళ్ళందరితో బానే ఉండేదని. మెయిన్ మా బావగారిని చూస్తే లిటరల్లీ ఇప్పుడు నా మ్యారేజ్ 6 ఇయర్స్ అయింది. మొన్న వెకేషన్‌లో ఫేస్ టు ఫేస్ మాట్లాడానేమో పెళ్ళైన కొత్తలో అండి. అసలు భయపడిపోయి తలదించేసుకొని వాళ్ళ ఇంటికెళ్ళాను అంటే ఇంక డైరెక్ట్ అక్క దగ్గరికెళ్ళడం, అక్కతోని మాట్లాడడం అంతే. ఇంక బావగారిని చూస్తే భయమేసేది ఎందుకో. ఏం అనేవాళ్ళు కాదు. నార్మల్‌గా ఏమంటారు చెప్పండి. కానీ అదొక టైప్ ఆఫ్ రెస్పెక్టు, భయము అలా ఉండేది. కానీ ఇంకా మొన్న వెకేషన్‌లో అంత ఫ్రీగా నార్మల్‌గా ఇంక అందరం ఒకటే కార్‌లో వెళ్ళినప్పుడు మాట్లాడుకుంటూ ఉంటాం గదా! అలా అనిపించింది. అసలు ఫస్ట్‌లో ఎట్లా ఉండేదాన్ని, ఇప్పుడు ఎలా మాట్లాడుతున్నాను అలా అనేసి. లవ్ మ్యారేజ్ చేసుకున్నా కూడా అండి చాలా థింగ్స్ ఉంటాయి కదా! అంటే రిలేటివ్స్‌తోని అలా నాకైతే కొత్త కొత్తలో ఎంత భయంగా పిల్లిలంటారు చూడండి. పిల్లిలాగా ఉండేదాన్ని. అంటే దించిన తల ఎత్తేదాన్ని కాదు. ఎవ్వరితో మాట్లాడేదాన్ని కాదు.
ఓన్లీ అత్తమ్మ, మా హస్బెండ్ వీళ్ళతోనే ఎక్కువగా మాట్లాడేదాన్ని. తర్వాత తర్వాత అక్క, భవాని వీళ్ళందరూ కూడా ఫ్రెండ్స్ అయిపోయారులేండి. ఇప్పుడైతే ఇంకా అందరితో క్యాజువల్గా మంచిగానే మాట్లాడతాను. మీకు అలానే ఉండేదా? మీరు భయపడే వాళ్ళ? మా మమ్మీ అండి అసలు మా హస్బెండ్ వచ్చే కొత్తలో పైన అంటే చైర్లో కూర్చునే వాళ్ళు కాదు. ఒకప్పుడు మా సైడ్ ఏంటంటే అల్లుడు ఉన్నప్పుడు అత్తగారు చైర్లో కూర్చోవద్దంట, కిందనే కూర్చోవాలి అండ్ ఎక్కువగా బయటికి రావద్దు. సంథింగ్ డిఫరెంట్గా ఉండేదండి అప్పట్లో. ఇప్పుడు అది ఎవ్వరు ఫాలో అవ్వట్లేదేమో కానీ నా చిన్నప్పుడు అలా ఉండేది. మీ సైడ్ అలా ఉండేదా? కామెంట్ చేయండి తప్పకుండా. రోజులు గడిచే కొద్దీ కూడా అన్ని ఆచారాలు కూడా మారుతూ ఉంటాయి కదా. ఇంకా మా మమ్మీకి అయితే నాకంటే ఎక్కువ మా హస్బెండ్ మీదనే ఎక్కువ అఫెక్షన్ ఉండేది. అల్లుడు మంచివాడు అలా అనేసి. అండ్ అక్క వాళ్ళకైతే ఫుడ్ పెట్టడం మంచిది అయ్యిందండి. ఎందుకంటే వాళ్ళు మంచిగా బ్రేక్ఫాస్ట్లో, లంచ్లో ఫుడ్ అయితే తిన్నారంట. అలా మనం ఏదైనా కష్టపడి చేసిన దానికి ఒక మంచి ప్రతిఫలం అంటే వాళ్ళు హ్యాపీగా ఫీల్ అయ్యారు, మంచిగా సేఫ్గా రీచ్ అయ్యారు అలా చెప్తే హ్యాపీగా అనిపిస్తుంది కదా. అందుకే అండి లైఫ్లో కొన్ని విషయాల్లో కొన్ని ఎఫర్ట్స్ పెట్టడం మంచిదే అనిపిస్తూ ఉంటుంది. ఇవాళ మా హస్బెండ్ అయితే అదేంటి డాండ్రఫ్ బాగా వచ్చేస్తుందని డాండ్రఫ్ ట్రీట్మెంట్ అండ్ ఫేస్కి కూడా ఏదో మసాజ్ చేయించుకుంటానని వచ్చారు, డీటాన్ లాగా. ఆయన కోసం ఇలా వెయిట్ చేశానండి 2 hours. ఈ పిల్లల్ని మేనేజ్ చేయడం పెద్ద టాస్క్ అయిపోయింది. ఆ సెలూన్లో అందరూ మమ్మల్నే చూస్తూ ఉన్నారు. అదే అనిపించింది. ఇక వీళ్ళకి కూడా హెయిర్ కటింగ్ అయితే చేయించేశాను. ఇంకా స్కూల్కి వెళ్తారు కదా ఇక నుంచి అని. పాపం మా చిన్నోడికి అక్షరాభ్యాసం ఉండిపోయిందండి. శృంగేరికి వెళ్దామంటేనేమో ఇప్పుడు మంచి రోజులు కాదు కదా, జ్యేష్ఠ అది కదా 15th వరకు ఇంకా మంచి రోజులు కాదు అన్నారు. లేదంటే అక్షరాభ్యాసం చేయించే వాళ్ళమే. ఇంకా సరేలే ఏదైనా చిన్న గుడికి తీసుకెళ్ళి ఇంకా అక్కడ ఒక పూజ చేయించి స్కూల్కి అయితే ఫస్ట్ డే తీసుకెళ్దాము అనుకుంటున్నాను. దేనికైనా టైం రావాలండి. టైం వస్తే అన్నీ ఆటోమేటిక్గా గడిచిపోతూ ఉంటాయి కదా. మేమంత మాత్రం చాలా బాగా గడిచిందండి. ఇంకా ఓన్లీ మా హౌస్ షిఫ్టింగ్ అదంతా కూడా మంచిగా గడిచిపోతే బాగుండు. లెట్స్ హోప్ అంతా మంచిగానే జరుగుతుంది అనుకుంటున్నాను. అండ్ వీడియో నచ్చితే తప్పకుండా హైప్ చేయండి ప్లీజ్. హైప్ చేయడం మర్చిపోద్దు. మీరు హైప్ పాయింట్స్ ఇచ్చారంటే కొంతమందికి ఇంకొంతమందికి సజెస్ట్ చేస్తుంది, వ్యూస్ కూడా మంచిగా వస్తాయి, నేను కూడా హ్యాపీగా ఫీల్ అవుతాను. ప్లీజ్ లైక్ చేయండి, హైప్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్ బాయ్. నెక్స్ట్ బాగా కలుద్దాం.